దగ్గర అప్పు తీసుకున్నా అనుకో, ఒక 5 लाख తీసుకున్నా, అన్నా జర కడితేనే ఒక 2 నెలలు ఇస్తా, మళ్ళీ వాపస్ ఇస్తా, నువ్వు జర అయ్యే నాకు అర్జెంట్ ఉందంటే ఇచ్చిండు శ్రవణన్న. ఇచ్చినాక ఇక 2 నెలలు అయిపోయినాయి. శ్రవణన్న ఫోన్ కొడుతుండు, ఎప్పుడు ఇస్తావో పైసలని నేను ఎత్తుతలేను, పైసలు లేవు నాకు, ఏం చేయాలి మరి, ఫోన్లు కట్ చేస్తున్నా, ఐఎమ్ బిజీ కాల్ లెటర్ అని మెసేజ్లు పెడుతున్నా. ఇక శ్రవణ్ భాయ్ ఆయనతో అటు ఇటు చూసిండు, ఇక షేక్పేటలో ఆయన ఉంటాడు, నేను గిన్నె ఉంటా బంజారా హిల్స్లో, ఆయనతో ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చి పట్టుకున్నాడు, ఏమైనా నువ్వు గమ్మత్తున్నావు, నువ్వు మొన్న పైసలు ఇస్తా అన్నావు, తీసుకున్నావు 2 నెలలు, ఇప్పుడు ఫోన్లు ఎత్తుతలేవు, నకరాలు చేస్తున్నావు, ఏం సంగతి అని పట్టుకున్నాడు. మరి నేను మర్యాద గల్లోని మంచోని అయితే ఏం చెప్తా, అన్నా దండం పెడితేనే ఏమనుకోక ఇంకొక 2 నెలలు టైం ఈ ప్లీజ్, ఎందుకంటే నాకు పైసలు ఉడతలేవు, కష్టం ఉన్నది, రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయింది, రేవంత్ రెడ్డి గారు మొత్తం నాశనం చేసిండు, గబ్బు గబ్బు అయిపోయింది, జర్రా ఏమనుకో కారోబార్ నడుస్తలేదు అని చెప్తా. మర్యాద వస్తున్నాయితే ఇంకో 2 మहीने और मोहलत దోబులకే పూస్తాం. కానీ రేవంత్ రెడ్డి ఏమంటుండే ఎరికేనా, ఏమైనా నువ్వు 100 రోజులలో అన్ని ఇస్తా అన్నావు, మరి 2 ఏళ్ళు అయిపోయి ఏం పత్తలేవు, ఏం సంగతి, ఎప్పుడు ఇస్తావు పైసలు అంటే ఏమంటుండే ఎరికేనా రేవంత్ రెడ్డి, ఏం చేస్తారు వా మీరు, నన్ను కోసుక తింటారా, నేను ఇయ్యపో, ఇంత కుల్ల మాట్లాడుతున్నా ఆయన, చూసిర్రా మీరు, కోసుక తినాలన్నట్టు ఆయన ఏమన్నా సేపా జామకాయన కోసుక తినడానికి ఏమిటిది, ఆయన కోసుక తింటారా అంట. ఎవడన్నా ముఖ్యమంత్రికి ఇస్తూ మాట్లాడటోళ్ళని చూసినామా మనం, ఎన్టీ రామారావుని చూసినాం, తర్వాత చంద్రబాబు నాయుడుని చూసినాం, రాజశేఖర రెడ్డిని చూసినాం, కేసీఆర్ని చూసినాం, ఇప్పుడు ఈయనను చూస్తున్నాం. వాళ్ళని చూసినాక ఈయన చూస్తే ఎట్లా అనిపిస్తుంది అసలు, ఎవడన్నా ముఖ్యమంత్రి సెక్రటేరియట్ పోయి ఇక్కడ వాళ్ళు అంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా అవి లేవు అన్నోడు ఎవడన్నా ఉన్నాడు 5 వరకు, ఇక గిసొంటోడు లంకె బిందెలు ఎవడు ఎత్తుకుతాడమ్మా, నాకు అర్థం కాదు, ఎవరు గసంటోళ్ళు ఎత్తుకుతారు, పాకెట్ మార్గాలు దొంగలు, ఎవడన్నా ముఖ్యమంత్రి మాట్లాడతాడు గట్ల మాట. ఇంకా ఘోరం, ఆయన భాష ఏం భాష అది, నీ గుడ్లు వీకి గోటీలాడతా, నీ పేగులు తీసి మెడలేసుకుంటా, పేగులు మెడలేసుకుంది నేను నాకు అర్థం కాదు, బోటి కొట్టడం నువ్వేమన్నా, పేగులు మెడలేసుకుంటా గుడ్లు వీకి గోటీలాడతా, ఎవడన్నా ముఖ్యమంత్రి మాట్లాడే మాటలా. ఇంకా ఘోరం ఏమిటి తెలుసా, ఇగో ఇప్పుడు బాకీ లేనోడు అప్పు లేనోడు ఎవడు ఉండడు ప్రపంచంలో, అది రాష్ట్ర ప్రభుత్వం అయినా మనిషి అయినా కుటుంబం నడిపే ఒక ఆడపిల్ల అయినా అందరికీ బాకీ ఉంటుంది. మరి బాకీ ఉన్నప్పుడు ఎట్లా నడుపుతాం మనం, లోపల బనీన్కు పొక్కలున్నా మీదికెళ్ళి మాత్రం ఖడకంగి వేసుకొని తిరుగుతాం, ఎందుకు మరి బయట మళ్ళీ అప్పు ఉంటానా వద్దా, రొటేషన్ తిప్పాలనా లేదా, అట్లుంటుంది కథ. కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు, మా రాష్ట్రం దివాలా తీసింది, మా రాష్ట్రం క్యాన్సర్ పేషెంట్ అయిపోయింది, మా రాష్ట్రం సంకనాకిపోయింది, నేను ఢిల్లీకి పోతే నాకు ఎవడు అపాయింట్మెంట్ ఇస్తలేడు, నన్ను దొంగ లెక్క చూస్తున్నారు. మరి దొంగ లెక్క చూడకుండా ఎట్లా చూస్తారు నాకు అర్థం కాదు. ఇంకొక మాట అంటుండు, అపాయింట్మెంట్ ఇస్తలేరండి నాకు, ఆడ పోతే చెప్పులు ఎత్తుకపోతాడని అపాయింట్మెంట్ ఇస్తలేరంట. ఇక ఇట్లా మాట్లాడినాక ముఖ్యమంత్రి ఎవడన్నా వస్తాడు ఆ కొత్త గీడికి, ఉన్న కంపెనీలు పారిపోతాయి తప్ప ఎవడన్నా కొత్తోడు వస్తాడు. ఇక గిసొంటోడు అంటే అభివృద్ధి చేస్తాడు, రేపు షేక్పేటకు ఈయన కాడనే రూపాయి లేదు, తెలుగులో సామెత చెప్తారు చూడు, మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనె పెట్టిండట వెనకకెవడో గట్ల, ఆయనకంటే పైసలు లేవంట, కానీ డెవలప్మెంట్ కావాలంటే కాంగ్రెస్ కోటేయాలనంట. యాడికెళ్ళి చేస్తావు డెవలప్మెంట్ మరి పైసలు లేకపోతే,